హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక మంచి టమాటా పచ్చడి చేయబోతున్నామండి. ఈ టమాటా పచ్చడి అన్నంలోకి, అలాగే ఉదయాన్నే టిఫిన్స్‌లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ గనుక ఎప్పుడైనా మనకి ఇబ్బందిగా ఉంటే వంట చేసుకోవడం, ఇలా టమాటా పచ్చడి చేసుకొని పెట్టుకుంటే గనుక మనం అన్నంలోకి ఈజీగా తినేయొచ్చు. ఇది మా పెరట్లో పండిన టమాటా పళ్ళనమాట. ఇది ఆల్రెడీ ఒకసారి వీడియో కూడా పెట్టాను నేను లాస్ట్ వీడియోలో. సో, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. సో, ఇది మా పెరట్లో పండిన టమాటాలతోటి చేస్తున్నాను. దీనికోసం ఒక ఒక 6 టమాటాలు వచ్చినాయండి అవి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, 4 చిన్న ఉల్లిపాయలు, కొంచెం చింతపండు, అలాగే నువ్వులు, మినప్పప్పు, అలాగే కొంచెం ఎండుమిర్చి. వీటితో మాత్రమే మనం ఈరోజు టమాటా పచ్చడి అనేది చేయబోతున్నాం అనమాట. ముందుగా ఏం చేద్దామంటే ఈ నువ్వులును, అలాగే మినపప్పు, ఇవి 2 కూడా చక్కగా దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఎందుకనంటే నువ్వులు, మినపప్పు ఫ్రై చేసుకుంటే ఒక మంచి అమోఘమైన వాసన వచ్చే అవకాశం ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఎలాగే ఇప్పుడు ఈ పచ్చడిలోకి నువ్వుల నూనె వేయలేకపోతున్నాం కాబట్టి, అది ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్, అందుకని నేను వేయలేకపోతున్నాను. ఈ నువ్వుల నూనె ఎలాగే వేయలేకపోతున్నాను కాబట్టి ఈ నువ్వులు వేసుకోవటం వల్ల ఒక మంచి కమ్మదనం అనేది వస్తుంది. అలాగే మన బాడీకి చక్కగా కాల్షియం కూడా బాగా దొరుకుతుందన్నమాట. సో దానికోసం అని చెప్పేసి ఇది చేస్తున్నాం. ఇది మూత తీసేసుకొని చల్లారబెట్టేసుకుందాం. ఫస్ట్ చల్లారబెట్టేసుకొని దీన్ని ఏం చేద్దామంటే ఒక జార్లో వేసుకొని చల్లారిపోయిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, పొడి చేసుకుని పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ ప్రాసెస్లోకి ఏంటంటే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతే ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక 4 ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే కొంచెం ఒక 4 పచ్చిమిరపకాయ ముక్కలు ఇవి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీటిని మనం ఫ్రై చేస్తే పచ్చిమిరపకాయలు మీకు తెలుసో తెలీదో, పచ్చిమిరపకాయలు ఎప్పుడైతే ఫ్రై చేస్తామో ఒక మంచి కమ్మదనం అనేది వస్తుంది. మీకు హోటల్స్లోకి వెళ్తే పెద్ద పెద్ద హోటల్స్లోకి ప్రతి వంటలో కూడా పచ్చిమిరపకాయ అనేది వాడతారు వాళ్ళు. కానీ మనకు అది బయటికి కనపడినవారు, ఎందుకంటే పేస్ట్ చేసేసేస్తారు. ఆ కమ్మదనం, ఆ రుచి కూడా ఆ పచ్చిమిరపకాయ నుంచే వస్తుంది, ఎండుమిరపకాయ నుంచి రాదు. సో ఎండుమిరపకాయలు మంచి మంచి స్మెల్ వస్తుంది, దాని నుంచి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఓకే, పచ్చిమిరపకాయ అనేది చాలా నేను ఎక్కువ వాడుతూ ఉంటాను, ఎందుకంటే నేను పనిచేసిన హోటల్లో కూడా ఎక్కువ పచ్చిమిరపకాయలు వాడేవారు. సో ఇప్పుడు ఆ 4 ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయలు కూడా కోసుకుని వేసుకున్నానండి. అది కూడా చక్కగా మనం దోరగా ఫ్రై అయ్యేలా చేద్దాం. ఇది ఏంటంటే ఫుడ్లో సప్లిమెంటరీ ఫుడ్ కింద ఇచ్చేవారు అనమాట అండి దీన్ని. మా హోటల్లో దీన్ని ఏం చేసేవారంటే కొంచెం ఏదో ఒక ఐటెమ్ ప్లేట్ మీద ఉండాలి కాబట్టి ఈ పచ్చడి ఒకరోజు ఆనపకాయ పచ్చడని, ఒకరోజు దోసకాయ పచ్చడని, ఇలా టమాటా పచ్చడని, ఉల్లిపాయ పచ్చడని, ఇలా రకరకాలు వేసేవారు. సో ఇప్పుడు చూసారా, నేను ఉప్పు వేసాను కదా, ఆ ఉప్పు వేస్తే మగ్గింది, ఎంత బాగా మగ్గిందో చూడండి. చక్కగా ఇలా దోరగా మగ్గిన తర్వాత మనం ఏదైతే టమాటాలు కట్ చేసి పెట్టుకున్నామో ఈ టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. ఈ టమాటా ముక్కలు వేసుకుని వీటిని మగ్గేలాగా మనం సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి. మీరు ఎక్కువ మంట పెడితే ఏమవుతుందంటే కింద ఉల్లిపాయలు మాడిపోయి అదో రకమైన వాసన వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, అవి మాడిపోతాయి. సిమ్లో పెట్టుకుని ఇప్పుడు కూడా మనం టమాటా వేసాము అంటే సిమ్లో పెట్టాలి, అది ఏ కూర అయినా సరే గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏం చేస్తుంటారంటే టమాటాలు పిసికి దాన్ని బాగా చేత్తో నలిపేసి దాంట్లో వేసేస్తుంటారు. చాలామంది ఇంకా చిన్నగా కట్ చేసి వేసేసి ఎక్కువసేపు ఉడకనిస్తారు. సో అలాగే ఇప్పుడు చేయకండి, మనం సిమ్లో పెట్టుకున్నామో టమాటా అద్భుతమైన రుచినిస్తుంది. ఓకే అండి, ఇది మాత్రం గుర్తుంచుకోండి. దాంట్లో ఇప్పుడు చూసారు కదా, చిన్న చింతపండు వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఉల్లిపాయలు పచ్చిగా ఉన్నాయి కాబట్టి వాటి నుంచి కొంచెం స్వీట్ అనేది బయటకు వస్తుంది. దాన్ని కవర్ చేయడం కోసం ఈ చింతపండు అనేది వేయడం జరిగింది. ఓకే అండి, ఆల్రెడీ టమాటాలు పుల్లగా ఉంటాయి కదా, మళ్ళీ ఎందుకు చింతపండు అని అనుకోవద్దు. ఓకే, అది సరిపోదండి. సో దాని గురించి అని కొంచెం చింతపండు వేసాను. ఓకే, సో ఇది ఎక్కువసేపు మగ్గాలండి, మగ్గితేనే దాని రుచి. ఓకే అండి, మగ్గింది కదా, మగ్గిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసేసుకుని మనం చల్లారిపోయిన తర్వాత ఇందాక
ఇందాక ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉందో ఆ పౌడర్లోకి మళ్ళీ దీన్ని చల్లారిపోయిన అప్పుడు ఏదైతే ఉడకబెట్టుకున్నామో అది వేసిన తర్వాత ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే తాలింపు కోసం కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం ఒక 2 స్పూన్ల ఆవాలు, ఒక 4 ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే కొంచెం జీలకర్ర. ఇదే తాలింపు. ఓకే అండి. ఈ తాలింపు వేసుకుంటే ఏదో చిన్న ఎక్కడైనా పచ్చిదనం ఉంటే కూడా ఆ పచ్చడిలో ఈ పచ్చిదనం కూడా పోతుంది. సో దాన్ని బట్టి ఒక మంచి అమోఘమైన టేస్ట్, చాలా అద్భుతమైన టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇది నేను ఊరికే చెప్పట్లేదండి, ఎందుకంటే వంట తెలిసిన వాడికి అన్ని వంటలు నచ్చవు. కానీ ఇది మాత్రం నేను సకానికి పైన నేనే తినేసాను, అంత టేస్ట్గా వచ్చిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.